ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. 1 కొరింథీ 6:14. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము మరణమునకు అప్పగింపబడినప్పుడు దేవుడు ఆయనను సమాధి నుండి తిరిగి లేపాడు. మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపు చేయు ఆత్మ ఆయను. 1 కొరింథీ 15:42-45. మరియు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినట్లు నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. యోహాను 14:3. ప్రభు మీ అందరిని దీవించి కాపాడును గాక. ఆమేన్.